హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కి 6 మంత్స్ వాలిటీ తోటి మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. దానికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని శాంపిల్ క్లాసెస్ ఉన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మంత్ వైజ్ అయితే మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. 20 రూపీస్ చెల్లించి మీరు ఆ పీడిఎఫ్స్ కూడా పర్చేజ్ చేయవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంది. తెలంగాణ చరిత్రకు సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు మనకు జనరల్ స్టడీస్ సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నిన్న ఈవినింగ్ దీనికి సంబంధించి ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాం. చాలా మందికి ఓఎంఆర్ షీట్స్ డౌన్లోడ్ కావట్లేదు. అదేవిధంగా ఫైనల్కి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాలని చెప్పేసి అడగడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు మనకు TSLPRB వెబ్సైట్లో అయితే మాత్రం దానికి సంబంధించిన లింక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. మీరు TSLPRB వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అని చెప్పేసి కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటి సబ్మిట్ చేసినట్లయితే మీకు మీ ఓఎంఆర్ షీట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. తర్వాత దానికి సంబంధించి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో SIR కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫైనల్ కీ కూడా ఇక్కడ రిలీజ్ చేశారు. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు కరెక్ట్గా మార్క్స్ వచ్చాయా, కొంతమంది మీకు క్వాలిఫై కాలేదు, మార్క్స్ యాడ్ చేయలేదు. సో ఇటువంటి కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఫస్ట్ మీరైతే ఓఎంఆర్ షీట్ను డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసిన తర్వాత సో దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ మీరైతే డౌట్స్ని రేజ్ చేయడానికి అయితే మనకు ఒక టైం అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి మీరు డౌట్ అయితే రేజ్ చేయొచ్చు TSLPRBకి సంబంధించి. సో ఇక్కడ మన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టోటల్గా మనకి ఎంతమంది క్వాలిఫై అయ్యారనేటువంటి ఇక్కడ టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఎస్ఐకి సంబంధించి 105,000 మంది అయితే క్వాలిఫై అయ్యారు. అంటే 46.80% అయితే క్వాలిఫై కావడం జరిగింది. ఇక కానిస్టేబుల్కి సంబంధించి సో మొత్తం 5,88,000 మంది ఎగ్జామ్ రాస్తే 184,861 మంది అంటే 31.39% మంది మనకు అర్హత సాధించడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్కి సంబంధించి సో 41,000 మందికి గాను 18,000 మంది క్వాలిఫై అయ్యారు. 44.84% అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్సై కానిస్టేబుల్ సంబంధించి చూసినట్లయితే 109,000 మంది అయితే క్వాలిఫై అయినట్లు ఇక్కడ మనకు వివిధ న్యూస్ పేపర్లో వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఈనా న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి శుక్రవారం విడుదల చేసింది. ఎస్ఐ అభ్యర్థుల్లో 46.8%, అదేవిధంగా కానిస్టేబుల్ అభ్యర్థుల్లో 39.96% మంది తదుపరి దశకు అర్హత సాధించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు టోటల్గా సివిల్ కావచ్చు, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ అన్ని కలుపుకుంటే 39.96 మంది క్వాలిఫై అయినట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే తాజాగా అర్హత సాధించిన వారితో పాటు ప్రాథమిక రాత పరీక్ష అవసరం లేనటువంటి ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలోని 33 ఎస్ఐ, 383 కానిస్టేబుల్, 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్లో పాల్గొంటారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎస్ఐ పోస్టుల్లో ఎస్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్లు ఇక్కడ తీయడం జరిగింది. అంటే టోటల్గా మనం కేటగిరీ వైజ్గా కనుక చూసినట్లయితే ఎస్టీ అభ్యర్థులు 59.12% ఉత్తీర్ణత సాధించినట్లయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎస్సీ అభ్యర్థులు 54.45% అయితే ఉత్తీర్ణత సాధించారు. ఇంకా అదేవిధంగా పార్ట్ 2 అప్లికేషన్కి సంబంధించిన అప్డేట్ కూడా చూడవచ్చు. ఆన్లైన్లోనే పార్ట్ 2 దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ హాజరు కానున్నటువంటి అభ్యర్థులు ఆన్లైన్లోనే ఈ పార్ట్ 2 దరఖాస్తులు సమర్పించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. TSLPRB వెబ్సైట్లో ఈ నెల 27 నుంచి నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు ఈ దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువు పొడిగించేది లేదని చెప్పేసి మండలి స్పష్టం చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులు పలువురు అర్హత సాధించినటువంటి నేపథ్యంలో దాదాపుగా 2,69,000 మంది పార్ట్ 2 దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ దరఖాస్తుల స్వీకరణ అనంతరం మనకు ఏదైతే ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్టులు ఉంటాయో వాటికి సంబంధించిన తేదీలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ప్రాథమిక రాత పరీక్షకు సంబంధించిన తుదికీని మూల్యాంకనం చేసినటువంటి ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మనం ఇంతకుముందు చూసాం ఆల్రెడీ TSLPRB వెబ్సైట్లో దానికి సంబంధించిన లింక్ కూడా
యాక్టివేట్ కావడం జరిగింది. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇక నెక్స్ట్ వివిధ న్యూస్ పేపర్లో మనకు ఎస్ఐ కానిస్టేబుల్ రిజల్ట్ సంబంధించిన అప్డేట్స్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా దానికి సంబంధించి ఏ విధంగా క్వాలిఫై అయ్యారో, అదేవిధంగా మనకు క్యాస్ట్ వైజ్గా ఏ విధంగా క్వాలిఫై అయ్యారు అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనం గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఘటనపై విచారణ షురు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. సో నిబంధనలు ఉల్లంఘించినట్లయితే అభ్యర్థులపై కఠిన చర్యలకు కమిషన్ కసరత్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ హై స్కూల్లో జరిగినటువంటి ఘటనపై టీఎస్పీఎస్సీ విచారణ మొదలుపెట్టింది. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించిన వారిని పిలిపించి వివరాలు తీసుకుంది. సో పరీక్ష రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో చోటు చేసుకోకుండా కారకులపై కఠిన చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాత 47 మంది అభ్యర్థుల ఓఎంఆర్ మూల్యాంకనంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పినట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో అభ్యర్థులపై చర్యలకు కమిషన్ నిబంధనలు పరిశీలిస్తుంది. పరీక్ష కేంద్రంలో విధులకు ఆటంకం కలిగించిన, ఇతరులకు అవాంతరాలు సృష్టించిన, అపోహలు కలిగించేలా చేసిన, ధర్నా నిరసనలకు పురుగొల్పిన, విలువలు పాటించకుండా కఠిన చర్యలు తీసుకునేలా త్వరలో బోర్డు సమావేశం కానున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి కార్యకలాపాలకు ఎవరైతే పురిగొల్పుతారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో నిబంధనల ప్రకారం అభ్యర్థులపై చర్యలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ, కార్పొరేషన్, అదేవిధంగా సొసైటీ ఉద్యోగులు ఉంటే శాఖాపరమైనటువంటి చర్యలు కూడా సంబంధిత విభాగాలకు సిఫారసు చేరినట్లు సమాచారం అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించనున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. మనకి ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించినటువంటి న్యూస్ 2 డేస్ నుంచి చూస్తున్నాగా దానికి సంబంధించినటువంటి విచారణ చేపట్టిన తర్వాత వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు నేవీలో 217 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి చూసినట్లయితే అవివాహిత పురుషులు, మహిళలు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ స్థాయికి సంబంధించిన ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ మనకు టెక్నికల్ విభాగంలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో పోస్టును బట్టి BA, అదేవిధంగా బీటెక్, BSc చేసినట్టు అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. అకాడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. నెక్స్ట్ మంత్ 6th వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ CRPFలో కూడా 322 పోస్టులకు సంబంధించి అయితే హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవన్నీ మనకు స్పోర్ట్స్ కోటాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇక్కడ ఉన్నటువంటి క్రీడా విభాగాల్లో ఉన్నట్లయితే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. 25,000 నుంచి 81,000 అయితే శాలరీ ఉంది. సో 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ విత్ మీకు ఏదైనా ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. 18 to 23 years మధ్య ఏజ్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే సర్వీస్ రూల్స్ ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలంటే ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ప్రభుత్వానికి ఇంజనీర్ల విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు సర్వీస్ రూల్స్ ప్రకారమే అన్ని ఇంజనీరింగ్ విభాగాల్లో ఏఈ కావచ్చు, JTO పోస్టులను భర్తీ చేయాలని డిప్లొమా ఇంజనీర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సో తెలంగాణ ప్రభుత్వం 833 ఏఈ అదేవిధంగా JTO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సర్వీస్ రూల్ ప్రకారమే ఆయా పోస్టుల్లో డిప్లొమా ఇంజనీర్లే అర్హులుగా పేర్కొన్నారు. కానీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో డిప్లొమాతో పాటు బీటెక్ అభ్యర్థులను కూడా అవకాశం కల్పించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకు సంబంధించి 1540 AEE పోస్టుల భర్తీకి ప్రక్రియ చేపట్టిందని చెప్పేసి గుర్తు చేశారు. 2 పోస్టుల్లోనూ గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకు లబ్ధి చేకూరదని వివరించారు. సో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సర్వీస్ రూల్స్ ప్రకారమే ఈ ఏఈ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి, లేదంటే AEE పోస్టులను 3:1 నిష్పత్తిలో బీటెక్ ఆర్ డిప్లొమా ఇంజనీర్లతో భర్తీ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినట్లుగా ఇక్కడ మనం ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి రీసెంట్గా మనకు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే SBIకి గ్రీన్ బిల్డింగ్ అవార్డు అయితే రావడం జరిగింది. గోల్డ్ రేటింగ్ సాధించినటువంటి సిద్దిపేట ఆఫీస్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు ఈ అవార్డు ఏదైతే మనకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇచ్చేటువంటి అవార్డు అయితే మనకు SBI సంతం చేసుకున్నట్టు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకు గోల్డ్ రేటింగ్ విభాగంలో సిద్దిపేటలో ఉన్నటువంటి SBI రీజనల్ బిజినెస్ ఆఫీస్కు ఈ అవార్డు అయితే వచ్చినట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకు రీసెంట్గా హైదరాబాద్లో జరిగినటువంటి కార్యక్రమంలో 20వ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. దానిలో మనకు SBIకి అవార్డు వచ్చింది. ఇక్కడ SBI గుర్తుపెట్టుకోండి, దానికి సంబంధించి గోల్డ్ రేటింగ్ అవార్డు దేనికి వచ్చింది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఎట్లా అంటే మనకు స్టేట్మెంట్ రూపంలో కూడా కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నాడు కనుక ఇటువంటివి గుర్తుంచుకోండి. సో ఇది మనకు సిద్దిపేటకు రావడం జరిగింది. అదేవిధంగా టోటల్గా
టోటల్గా ఈ అవార్డు వచ్చేసి SBI సంస్థకి అయితే వచ్చినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అగ్నిఫ్రేమ్ క్షిపణి పరీక్ష విజయవంతం అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి కొత్త తరం మధ్య శ్రేణి బాలిస్టిక్ మిసైల్ అగ్నిఫ్రేమ్ ప్రయోగం విజయవంతంగా ప్రయోగించినట్లు ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇది మనకు ఒడిశాలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం దీవి నుండి దీన్ని అయితే ప్రయోగించారు. ఇక్కడ నేమ్ గుర్తుంచుకోండి, ఇది ఎక్కడి నుంచి లాంచ్ చేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇది మనకు దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి మిసైల్ కనుక సో అది కూడా గుర్తుంచుకోండి. ఇట్లా మనకు వాటికి సంబంధించిన పాయింట్స్ కూడా కరెంట్ అఫేర్స్ కొన్ని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మరొక కరెంట్ అఫేర్ చూసినట్లయితే నేడు GSLV Mark 3 M2 రాకెట్ను ప్రయోగించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లు కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకు రేపటి న్యూస్ పేపర్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఒకవేళ ఇది సక్సెస్ అయితే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తోటి కూడా మనం రేపటి న్యూస్ పేపర్లో అయితే క్లియర్గా అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్లకు సంబంధించి వందే భారత్ రైళ్లకు సంబంధించి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు వందే భారత్ రైళ్ళు అయితే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది. వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వందే భారత్ రైలు మనకి ఎప్పుడనే టైటిల్ తోటి ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా మనకు హిమాచల్ ప్రదేశ్లో కూడా వీటిని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే వీటి యొక్క వందే భారత్ రైలు యొక్క ప్రత్యేకతలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు మనకు ఈనా న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఒకసారి వీలైతే ఈనా న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. మన కరెంట్ అఫేర్ కొనంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫేర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.